నా పేరు బసిరెడ్డి. బెల్లాపూర్ గ్రామము. మండల్ మనూరు. మేము 20 సంవత్సరాల సంధి ఇక్కడ ఖాళీ స్థలము ఇచ్చిర్రు పెద్ద మనుషులు. తీసుకున్నాము. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సర్పంచ్ ఇచ్చిండు. సర్టిఫికెట్ కూడా ఉన్నది. దాని దరువు మీద మేము ఉన్నాము. మరి ఎంఆర్ఓకి చెప్పినాము, గిరిజవారికి చెప్పినాము, అందరికి చెప్పినాము. అందరు కూడా ఊకున్నారు. కానీ ఇప్పుడు పై లెవెల్ నుంచి ఎమ్మెల్యే సాబు మరి రేవంత్ రెడ్డి కక్షతోటి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ మంచిగా గట్టిగా ఉన్నది. ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి సర్పంచ్ ఒకటే ఇల్లు, ఎంపీటీసీ ఒకటే ఇంట్లో గెలిచిండ్రని కక్ష తలంచుకొని ఈ సెటిల్రాన్ని కూలగొట్టాలని నెత్తిలో పెట్టుకొని కూలగొట్టి పడేసిర్రు. మబ్బు మబ్బుని వచ్చి కూలగొట్టిర్రు మాకు తెలియకుండానే. మరి ఇప్పుడు మేము ఒక 10-15 ఏళ్ల సంది ఈ స్థలంలో ఉన్నాము. మరి నేను కూడా కాంగ్రెస్ నెంబర్‌నున్న 2 సార్లు దిగంబర్ పటేల్ గెలిపించిన. ఇప్పుడు మరి ఈ కక్షతోటి మాకు చేయాలని చేసిండు. ఇప్పుడు రాజు పటేల్ ఎంపీటీసీ ఉండే మాకు సహకరించి మాకు ఉండని మా వాళ్ళు ఉన్నారు, అందరు మా ఊరోళ్ళని ఇచ్చిండు. 20 మందికి 25 మందికి ఇచ్చిండు. ఇంకా వాళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి. వాళ్ళు అవిటికి ఏం చేయలేదు. మా అవిటికి మొత్తం కూలగొట్టేసిర్రు. ఇప్పుడు ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, లేస్టాడకని వచ్చి గుద్ది పడేసిర్రు. మరి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఉండి మాకు ఇంత హాని కలిగిస్తే మరి మీ నాయన కూడా మా ఊరే, మా ఇంటిది, నేను పుట్టిన ఈ ఇంటికాడ అని చెప్పిండు. మరి ఇప్పుడు అంతా నాయనది కూడా కడిగినట్లు అవుతున్నది. మరి మీ ఇష్టం ఉన్నట్లు చేయండి, మా ఊరుకు పూరని ఖతం పెట్టినట్లు చేస్తున్నారు. మాది బెల్లాపూర్ గ్రామం, మండల్ మనూర్. అయితే మేము గత 5 సంవత్సరాలుగా అందులో నివాసం ఉంటున్నాం. అయితే ఈరోజు పొద్దున మస్కు 5 గంటలకు మాకు తెలవకుండా జేసీబీలు తీసుకొచ్చి గులగొట్టేసిర్రు. మాకు మళ్ళా పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. మనకు టీఆర్ ప్రభుత్వం, మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్పుడు ఇచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మనకు ఒక కక్షపూరితంగా మా షట్టర్‌లన్నీ గుర్తు మాకు మళ్ళా పునరుద్ధరించి ఇయ్యాలని చెప్పేసి కోరుతున్నాం. మేము 10 ఏళ్ల సంధి ఇక్కడే ఉంటున్నాం. దౌర్జన్యంగా రాత్రి వచ్చి షట్టర్లు ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి డిఎస్పీ సార్ కూడా వర్ణించడం జరిగింది. మా దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి సార్, ఎందు గురించి ఇట్లా చేస్తున్నారని. మా నుంచి పైనుంచి ఆర్డర్ వచ్చింది, మేము చేయక తప్పది అని మాకు లాఠీ చార్జ్ చేసి జైలుకి తీసుకుపోయారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. యథావిధిగా మళ్ళీ విడిచిపెట్టారు. దానికి కఠిన చర్య తీసుకోవాలని మళ్ళా కట్టియాలి. మాకు కూడా ముందెట్లున్నారో అట్లా చేయాలని కోరుతున్నాం. నా పేరు ఇట్టమ్మ, విలేజ్ బెల్లాపూర్. మళ్ళా మేము పేదోళ్ళం, మాకేం భూములు ఎక్కలేవు, పేదోళ్ళం పని చేసి బతుకుతామని ఇంకా షట్టర్లు కొట్టుకున్నాము. అయితే 20-25 ఏండ్ల సంధి మేము దంద చేసుకున్నాము. ఇక మేము ఈయన వండుకొని, ఈయన తిన్నాం, ఈయన పొయ్యి పెట్టుకొని ఏదో డౌన్ అయిందని అది ఇప్పేసి కొత్తగా కొట్టుకున్నందుకు మాకు ఇట్లా అన్యాయం జరిపిండ్రు. మరి మాకేం న్యాయం జరగాలి. మాకు మళ్ళా ఇట్లనే వేసి ఇయ్యాలి. మేము ఎట్లా బతకాలి? మాకు 4 పిల్లలు ఉన్నారు, నా భర్త లేడు. ఇటువంటి అన్యాయం జరిగింది. ఇటువంటి ఎవరికి కూడా మళ్ళా జరగొద్దు. చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము పేద ప్రజలకే శత్రువై వాళ్ళ పేద ప్రజలకే నష్టం చేస్తున్న ఘనత ఆ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బెల్లాపూర్ గ్రామంలో ఉన్న బెల్లాపూర్ గ్రామంలో నిరుపేదలకు అప్పటి సర్పంచ్, ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, విఠల్ రెడ్డి సాబ్, రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు సర్పంచ్, ఎంపీటీసీ కలిసి మరి పేదలకు బెల్లాపూర్ గ్రామంలో పేదలకు అందరికీ 42 మందికి సర్టిఫికెట్లు ఇప్పించేసి వాళ్లకు నివాసం కొరకని ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఆయన ఎందుకు దాని గురించి ముందుకు వచ్చిందంటే, రోడ్ వెంబడి మొత్తం కబ్జాలు చేసి ధనికులు, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కబ్జాలు చేసి వాళ్ళు ఇల్లు కట్టుకొని, షట్టర్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చి మరి ప్రభుత్వ స్థలాన్ని వాడుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ స్థలాన్ని పేదలకు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు కష్టపడి సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఏమైంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకు ఒక 6 నెలల నుంచి వెంబడబడ్డారు. రోజు నోటీసులు ఇవ్వడము, మీ దగ్గర ఏముంది చూపెట్టమని అంటే, మరి వీళ్ళు కూడా లీగల్గా ఉన్నారు కాబట్టి
ప్రభుత్వమే ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సర్టిఫికెట్లు అన్ని కూడా తీసుకెళ్ళి మరి తహసీల్దార్ గారికి చూపెట్టడం జరిగింది. తహసీల్దార్ గారు సాటిస్ఫై అయినరు, సర్టిఫికెట్లు ఉన్నాయని సాటిస్ఫై అయినరు. తర్వాత వీళ్ళు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా వీళ్ళకి అనుకూలంగా వాళ్ళని అక్కడ నుంచి తీసేయకూడదని చెప్పేసి మౌఖిక ఆర్డర్లు ఆల్రెడీ వాళ్ళకు ప్రభుత్వానికి చేరినాయి కూడా. చేరిన తర్వాత అది ఫిజికల్ కాపీ రాలేదు కాబట్టి అది వచ్చే లోపల గుల్లగొట్టాలనే ఉద్దేశంతోని అక్కడ రేవంత్ రెడ్డి ఏ రకంగా అయితే హైడ్రా పెట్టి హిట్లర్ తయారయ్యి పేదల అందరి ఇండ్లు గుల్లగొట్టుకుంటూ పెద్దోళ్ళని కాపాడుతుండో, ఇక్కడ సంజయ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా హిట్లర్ లాగా తయారయ్యి నేను ఏదో చేస్తా, ప్రభుత్వం నుంచి ఏదో చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఆ రోజు అధికారంలోకి వచ్చి ఈరోజు ఇక్కడ ఇల్లీగల్గా ఉన్న ఇళ్ళు అన్నీ కాకుండా కేవలం పేదవాళ్ళు ఎవరైతే లీగల్గా వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయి, వాళ్ళు లీగల్గా షెడ్ చేసుకొని ఇక్కడ జీవనోపాధి అంటే వాళ్ళు ఇండ్లలో ఉండి కాపురాలు చేయడం జరుగుతుంటే వాళ్ళనే టార్గెట్ చేసి పేదలనే టార్గెట్ చేసి ఈ పేదల ఇండ్లన్నీ కూడా ఉదయం 5 గంటలకు వచ్చేసి ఇంకెవరు ఇవ్వకముందు వచ్చేసి పోలీసు వాళ్ళు అధికారులు పంపించేసి వీళ్ళందరి ఇండ్లు గూలగొట్టేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అగర్సే ప్రభుత్వ అధికారులు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే మీరేం చేయాలంటే ఇల్లీగల్గా ఎన్ని ప్లాట్స్ ఉన్నాయో ఈ ఊర్లో ఉన్న ప్లాట్స్ అన్ని కూడా బయటకు తీయాలి. ఈ ఊర్లో ఇంకెవరైతే ఇక్కడ పక్కకు అన్ని వదిలిపెట్టేసారు, ఇక్కడ వీళ్ళతో పాటు ఉన్నాయి మిగతా అన్ని వదిలిపెట్టేసారు, స్లాబులు వేసారు, అవన్నీ వేసారు. ఆడ కూడా వ్యాపార సముదాయాలు నడుస్తున్నాయి, వితౌట్ పర్మిషన్ అన్ని నడుస్తున్నాయి, వితౌట్ సర్టిఫికెట్స్ ఏం లేకుండా నడుస్తున్నాయి. అవి వదిలిపెట్టేసి కేవలం పేదల మీద పడ్డారు. ఇవే కాకుండా గ్రామంలో కూడా ఇంకొక 250 ప్లాట్లు అప్పుడు రిహాబిలిటేషన్లో మిగిలిన ప్లాట్లు అన్ని కూడా కబ్జా చేసిన పెద్దలందరినీ వదిలిపెట్టేసి కేవలం ఈ పేదవాళ్ళ మీద పడి పేదవాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది. ఇక్కడ ఈయన హిట్లర్ తయారైండు, అక్కడ ఆయన హిట్లర్ తయారైండు. ఈ పేద ప్రజలకు అన్యాయం చేసే కొరకని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇప్పటికైనా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరైతే ఎమ్మెల్యే గారు చెప్తే ఈ చర్యలన్నీ తీసుకున్నారో, మీరు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు వీటితో పాటు ఉన్నాయి మిగతా అన్నీ కూడా ఏవైతే ఇల్లీగల్గా ఉన్నాయో అవన్నీ కూడా తీయాల్సిన అవసరం ఉండే. అవన్నీ చూపెట్టకుండా కేవలం ఆయన ఏం ఆదేశాలు ఇస్తే గరీబ్ గాళ్ళ ఇండ్లు గులగొట్టమంటే గరీబ్ గాళ్ళ ఇండ్లే గులగొట్టారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇక్కడ గ్రామంలో ఉన్న ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినరో వాళ్ళందరి కూడా రికార్డ్ అన్ని కూడా తీయాలి, తీసి వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మరి మీరు కూడా పేదల పట్ల అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ రకంగా చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా.